రాజధాని అమరావతిపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలిచి ఉంటే 3 రాజధానుల విధానం అమలు జరిగేదే అన్నారు. ఇప్పుడు అమరావతిలో చేస్తున్న అప్పులు ఖర్చు చూస్తే మళ్లీ 3 రాజధానుల విధానానికి వెళ్లలేమన్నారు. ఇక్కడి నుంచే పాలన కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. రాజధాని త్వరగా పూర్తి చేయడం చంద్రబాబు చేతుల్లోనే ఉందన్నారు. రాజధాని పూర్తి చేయకుండా అప్పులు పాలు చేస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయంటున్నారు. రాజధాని పూర్తి చేయకపోతే వికేంద్రీకరణ ఆలోచన చేస్తామంటున్నారు సజ్జల. అమరావతి అభివృద్ధి జరగడానికి కనీసం 20 ఏళ్లు పడుతుందంటున్నారు. అమరావతి పునాదుల్లోనే లక్షల కోట్లు పోస్తామంటే అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదంటున్నారు. గుంటూరు విజయవాడ మధ్య పరిపాలనా భవనాలు కట్టాలనేది తమ సలహా అంటున్నారు సజ్జల. ప్రాక్టికల్ గా ఆలోచించేవారు ఎవరైనా జగన్ సలహానే కరెక్ట్ అంటారన్నారు. తక్కువ ఖర్చుతో పరిపాలనా భవనాలు నిర్మిస్తే రాజధాని సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు వైసీపీ నేత సజ్జల. ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు ఏంటి. బట్ ఆయనగానే డిసైడ్ చేసి త్వరగా దీన్ని క్లోజ్ చేసేస్తే దీన్ని ఫర్దర్ అంటే ఇది పెరెన్నియల్ అప్పుడు అంతకుముందు ఆయన మోడీ గారని అంటున్నారు పోలవరం కామధేనువులాగా పెట్టుకున్నాడు. ఈయన అమరావతి ఇంకొక కామధేనువు ఇక్కడ రైతులను వీళ్ళందరినీ ఒక దీంట్లోకి తీసుకెళ్ళి ట్రాన్స్లేకి విజన్ చెప్పి 20 years తర్వాత పెట్టి ఇంకో 20-30 వేల ఎకరాలు ఇవి చేసుకుంటూ పోతే అది ఎప్పుడు పూర్తిగానే ఇదే అయినాక ఆ ఎండమావులు వెంబడి పట్టుకుంటూ పోవడము ఆ సముద్రంలో దూకి ఇచ్చేయడం అనేది స్టేట్ పోవాలా లేదా అనేది ఆయన చేతిలో ఉంది. డెసిషన్ ఆయన తీసుకోవాలి. ఆమెకు సంబంధించినంత క్లారిటీ అయింది. ఆయనకు రెండోసారి అవకాశం వచ్చింది. అది కాస్ట్ ఎఫెక్టివ్గా ఖర్చు లేకుండా చేయబడి ఖర్చు 2 అప్పుడు క్వశ్చన్ వచ్చేసి జనం ఆలోచించాల్సింది అందరూ ఆలోచించాలి. ఖర్చు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు అంటే అప్పు తెచ్చి పెట్టాలన్నా పెడితే ఎట్లా తీరుస్తారు? 1 లక్ష కోట్లు అంటే 6-7 వేల కోట్లు 8 వేల కోట్లు ఇంట్రెస్టే అవుతుంది పరైన ఎప్పుడు తీర్చారు. కాబట్టి అక్కడ దానికి సంబంధించి పెట్టగలమా లేదా ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ ఎస్ కంటిన్యూ అవుతుంది. బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తావు ఇక్కడ పెట్టు ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది అంటుంది. అది మళ్ళీ అదే రీట్రేట్ దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. దాన్ని క్యాపిటల్ కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. సహజంగా డీసెంట్రలైజేషన్ ఈ రూపంలో కావచ్చు ఇంకో రూపంలో అయినా ఏదో రూపంలో అయితే చేస్తాం. ఎందుకంటే స్టేట్ అంతా ఇదంతా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మొత్తం స్టేట్కు జవాబుదారిదండి. అది కృష్ణానదిలో పోసినట్టే అవుతుంది. ప్రాగ్మాటిక్ కాదు, ప్రాక్టికల్ కాదు. అందరూ కూడా ఆ దృష్టితో ఆలోచిస్తే సొల్యూషన్ ఏది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనేది అర్థమవుతుంది.